వెల్కమ్ టు చేరియల్ టైమ్స్. నేను రాధిక. ఇప్పుడు మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని కొండపాక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒకే దగ్గర 18 అష్టాదశ శక్తిపీఠాలను ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము ప్రతి దేవాలయానికి వెళుతూ ఉంటాం, అనేక క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ వస్తూ ఉంటాం. ప్రతి క్షేత్రంలో కూడా ఒక వినాయకుడు ఉంటారు. వాళ్ళని క్షేత్ర గణపతి అని పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాలు కొండపాక. ఈ శక్తిపీఠాల్లో ముందుగా ప్రవేశించగానే ముందుగా మనం దర్శించుకోవలసింది శ్రీ లక్ష్మీ వినాయక స్వామి వారు. ఈయనకి నమస్కారం చేసుకుని ముందుగా ఆయన అడగవలసినటువంటి మాట ఏమిటంటే, నాయన వినాయక, నీ దర్శనానికే వచ్చిన మేము ఈ అష్టాదశ శక్తి అమ్మలని దర్శించుకోవడానికి వచ్చాం. కావున అమ్మని దర్శించుకునేటప్పుడు, నేను అమ్మతో మాట్లాడేటప్పుడు, అమ్మ నా మాట వినేటప్పుడు ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా సంపూర్ణమైనటువంటి అమ్మ ప్రేమని అందించేలాగా, అమ్మ కృప పొందేలాగా అనుగ్రహించు మహానాయక అని చెప్పి ముందుగా భక్తులు వినాయక స్వామి వారి యొక్క అనుమతి తీసుకుని మనం శక్తిపీఠాల యొక్క దర్శనానికి మనం వెళ్తాం. అవతారం మొదటి అంటే శక్తిపీఠాల్లో మొదటి భాగం పడినటువంటి అమ్మవారి యొక్క గజ్జె భాగం పడినటువంటి స్థలము శ్రీలంక లంకాయాం శాంకరీ దేవియే నమః అని మొదటిగా మనం అక్కడికి వెళ్తాం. అమ్మవారి యొక్క ఏ భాగం ఇక్కడ పడింది చెప్తారా? అంటే అష్టాదశ శక్తి పీఠాల్లో సతీదేవి యొక్క భాగంలో అమ్మవారి భాగంగా శ్రీలంకలో అమ్మవారి గజ్జె భాగం పడింది అని చెప్పేసి పురాణ హితి. ఇవన్నీ లంకాయాం శాంకరీ దేవియే అంటారు. గణపతిని దర్శించుకున్న వెంటనే మొదటిగా వచ్చే పీఠము శ్రీలంక లంకాయాం శాంకరీ దేవి. ఇది శక్తిపీఠంగా అలరాడుతుంది. ఏ భాగం ఈ ప్రదేశంలో? ఈవిడ కంచి కామాక్షిగా పిలువబడుతుంది. కంచిలో అమ్మవారి యొక్క వీపు భాగం పడింది కాబట్టి ఈవిని నమస్కారం చేసుకుంటే కామాక్షి అంటే, కామాక్షి అనగా అర్థం ఏంటంటే నేత్రములు విశాలంగా ఉంటాయి. అక్షయం అంటే మన జీవితం అంతా కూడా అక్షయ పాత్రగా వెళుతుంది అని అర్థం. కాబట్టి ఈవిడిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా అల్లలాడుతుంది ఈ కంచి కామాక్షి. శాంకరిని నమస్కారం చేసుకుని వెంటనే కంచి కామాక్షి మనకి దర్శనమిస్తుంది. ఇక్కడ శక్తిపీఠాలు దర్శనం చేసుకుని వెంటనే మొదటిగా మనం దర్శనం చేసుకోవలసింది లక్ష్మీ గణపతిని. లక్ష్మీ గణపతిని యొక్క అనుమతిని తీసుకుని వెంటనే వచ్చేటటువంటి అమ్మ శాంకరీదేవి. శాంకరి తర్వాత వచ్చే అమ్మ కామాక్షి. కామాక్షి తర్వాత మనకి దర్శనమిస్తున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అంటే కర చరణములతో కలిగినటువంటి బాలసుబ్రహ్మణ్యంగా మనం పిలుస్తూ ఉంటాం. ఈయన నమస్కారం చేసుకుంటే కనుక కుజదోషములు, అలాగే వివాహ సమస్యలు ఇత్యాది అవిఘ్నములైనటువంటి కార్యములన్నీ కూడా విఘ్నంగా తొలగి సకార్యంలో కళ్యాణాలు, సంతానాలు కలుగుతాయి. అందుకనే వాయు మూలన ఈ శక్తిపీఠాలు వాయు మూలన ప్రతిష్టాపన చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. నమస్కారం చేసుకోండి. శృంఖాల దేవి శక్తిపీఠంగా పిలుస్తున్నాము. ఇక్కడ ఏ భాగం పడింది సార్? అమ్మవారి భాగంలో లేహ భాగం అంటే గుండె భాగం పడినటువంటి ఇక్కడ ప్రద్యుమ్నలో శృంఖలాదేవి దగ్గర గుండె భాగం పడింది. చాముండేశ్వరి దేవిగా పిలుస్తున్నాం కదా, సతీదేవి యొక్క ఏ భాగం ఈ ప్రదేశంలో పడింది? ఇక్కడ అమ్మవారి మైసూరు చాముండి అమ్మవారు అక్కడైతే చాలా రాజభోగంగా విరాజిల్తూ ఉంటారు అక్కడ. ఎందుకంటే అసలు మన తెలుగు రాష్ట్రాల్లో కర్ణాటకలో అక్కడ అమ్మవారు నిత్య శక్తిపీఠంగా మహారాజ్ఞగా వెలువడుతుంది. అక్కడ అమ్మవారి యొక్క వెంట్రుక భాగం పడింది అని అంటారు. కాబట్టి అమ్మవారి నమస్కారం చేసుకుంటే శత్రు నాశనం జరుగుతుంది. జోగులాంబ దేవిగా పిలవడం జరుగుతుంది కదా, దేవి యొక్క ఏ భాగం అక్కడ పడింది? అయితే జోగులాంబ తెలంగాణలో అలంపూర్లో విరాజిల్లుతున్నటువంటి అమ్మవారు జోగులాంబ.
సతీదేవి భాగాలలో దంతిక అంటే పై దంతిక లైను పడింది అని చెప్పేసి పురాణం ఇది. ఈ శక్తిపీఠంలో అమ్మవారి యొక్క మెడ భాగం కంఠ భాగం పడింది అని చెప్పేసి శాస్త్రీయుక్తి. ప్రతి శక్తిపీఠం దగ్గర శంకు ఉంది, అది ఎందుకు పెట్టారు అంటే ఇప్పుడు మనకి శ్రవణము అంటాం, అంటే చెవి భాగం, చెవి అని చెప్పేసి అంటూ ఉంటాం. శంఖము అనే అర్థంగా శబ్దము అని అర్థం. అంటే దుష్ట శక్తము అంటే ఈ ప్రాంతం అంతా కూడా శబ్దధ్వని ద్వారా ప్రశాంతత అనేది ఏర్పడుతూ ఉంటుంది. దాంట్లో ఒకటి ఘంటస్పర్ధము, రెండోది శంఖం. ఈ రెండు శంఖంలో పోస్తే కానీ తీర్థం అవ్వదు అని చెప్పేసి అంటారు. అలాగే ఏంటంటే ప్రతి దగ్గర కూడా శంఖం కనుక పెట్టినట్టయితే కనుక ఎక్కడైనా సరే ఇళ్లలో కానీ గుళ్ళల్లో కానీ శంఖస్థానం ఎందుకు పెడతారంటే మన మాట స్పష్టత, మనం చేసినటువంటి పాపాలు పోవడానికి ఆ శంఖం ద్వారా, ఇప్పుడు ఫోన్ ద్వారా ఎలాగైతే మాట్లాడతామో అలాగే వినికిడి గురించి ఆ మాట వినడానికి కోసం శంఖానికి పెడుతూ ఉంటారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మీదేవిగా పిలుస్తుంది. దేవి యొక్క ఏ భాగం ఆ ప్రాంతంలో పడింది? అమ్మవారి యొక్క 3 నేత్రాలు కూడా కొల్హాపూర్లో శక్తిపీఠంలో పడింది అని చెప్పేసి అంటారు. అక్కడ కొల్హాపుర మహాలక్ష్మిగా, స్థిరదాయినిగా, నారాయణిగా పేరుగాంచుకుంటూ అందరికి కూడా అష్టైశ్వర్యాలు ఇస్తూ ప్రసాదిస్తూ ఇస్తున్నటువంటి తల్లి ఆ మహాలక్ష్మి. ఏకవీర దేవి అని ఎక్కువ తక్కువగా వింటాము. దేవి యొక్క ఏ భాగం ఆ ప్రదేశంలో పడింది? మా ఏకవీరని ముఖ్యంగా మనం చెప్పుకోదలుచుకుంటే అక్కడ శంభుల్ని సంహరించిందని కూడా అంటారు. అదే ఈవిడ పార్వతీదేవి స్వరూపంగా కూడా కొలుస్తూ ఉంటారు. అక్కడ ఏకంబ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈవిడ్ని రేణుకాదేవి కూడా రేణుకాయలమ్మ అవతారం కింద కూడా భావిస్తూ ఉంటారు. ఈవిని నమస్కారం చేసుకుంటుంటే దుష్ట శక్తులు శత్రునాశనం జరుగుతూ ఉంటుంది. అక్కడ మహారాష్ట్రలో ఊరిలో అనేక మంది ఈవిని ఏకంబ అంబ అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈవిడ చాలా విశేషమైనటువంటి మాతృకగా పూజించబడుతూ ఉంటుంది. ఈవిడ నమస్కారం చేసుకుంటే ఇప్పుడు మనకి గ్రామ దేవతలు ఎలా పూజిస్తారో అలాగే మహారాష్ట్ర ఊరిలో కూడా ఈవిడ గ్రామ దేవతగా పూజిస్తూ ఉంటారు. కుడి అరిచేయి పరింది అని పెడతారు. అందుకనే ఏకవీరం అని పేరు వచ్చింది. వినాయకుడి నుంచి మొదలు పెడితే నమస్కారం చేసుకుని చెప్తారు. ఇప్పుడు వినాయకుడికి నమస్కారం చేసుకున్న వెంటనే మనకి శాంకరీదేవి, అలాగే కామాక్షిదేవి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంటే వినాయకుని నమస్కారం చేసుకోవడం వల్ల మనకి విఘ్నాలు తొలుగుతాయి. శాంకరిని కామాక్షిని నమస్కారం చేసుకున్న వలన శత్రునాశనం స్థిరత్వం కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ క్షేత్రంలో వారిద్దరిని దర్శించుకున్న వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే కనుక మనకి సంతానం లేనివటువంటి వారికి కుటుంబ వంశోద్భవం జరుగుతుంది. అలాగే పక్క నుంచి మనం నమస్కారం చేసుకుని అమ్మవాళ్ళందరూ నమస్కారం చేసుకోగానే ఇక్కడ వీరభద్రుడు మనకి కనబడతాడు. ఇక్కడ ఏంటంటే దక్షయజ్ఞంలో ఆ పాత్ర, ఆ కథలో భాగంగా వీరభద్రుడు ముఖ్యమైనటువంటి పాత్ర వహించాడు. కాబట్టి ఈ క్షేత్రానికి వీరభద్రుడు క్షేత్రపాలకుడుగా మనకి దర్శనమిస్తూ ఉంటారన్నమాట. నమస్కారం చేసుకుంటాం. అలాగే కాలభైరవుడు ఉన్నాడు పక్కనే. ఆ కాలభైరవ నమస్కారం, కాశీకి వెళ్ళి కాలభైరవ నమస్కరించుకుంటే ఎంత పవిత్రత, ఎంత స్థల మహత్యము, ఎంత పవిత్ర గయ కాలభైరవ నమస్కారం చేసుకోవాలని చెప్పేసి అంటారో, మన శత్రునాశనకి ముఖ్యంగా కాలభైరవ నమస్కారం చేసుకోవాలి. కాశీకి వెళ్ళి కాలభైరవుని నమస్కారం చేసుకుంటే ఎంత మహిమో, ఎంత ఫలమో, ఈ క్షేత్రంలో అష్టాశక్తి పీఠాలకు వచ్చి ఈ కాలభైరవుని నమస్కారం చేసుకోవడం వల్ల అంతటి ప్రాముఖ్యత, అంత ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి నమస్కారం చేసుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మహంకాళి దేవిగా పూజలు అందుకుంటుంది. దేవి యొక్క ఏ భాగం ఆ ప్రాంతంలో పడింది? అంటే ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన భాగము అమ్మవారి యొక్క పై పెదవిలో ఏం పడింది అంటారు. కానీ అజ్ఞానుణ్ణి జ్ఞానిగా మలిచేటటువంటి అమ్మ ఈ కాళి. చూడబోతే కాళిదాసుని మీరు వినే ఉంటారు చరిత్ర, కాళిదాసు గురించి. ఆ కాళిదాసు చరిత్రని, కాళిదాసు అజ్ఞాని అంటే కాళిదాసుని ఎలాగైతే అజ్ఞానం నుంచి జ్ఞానుడిగా, మహామునిగా, మహర్షిగా తీర్చిదిద్దిందో, మహాకవిగా తీర్చిదిద్దిందో, ఇక్కడికి వచ్చిన ప్రతి అజ్ఞాని కూడా మహాకవిగా మారి బయటికి వెళ్తాడు. అంతటి మహాతల్లి రూపంలో ఉగ్రహం, మనసులో వెన్న. నమస్కారం చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పుణ్యం. మిగతా అమ్మ వాళ్ళని చూస్తుంటే శాంతి రూపంగా ఉన్నారు, కానీ ఇక్కడ మాత్రం ఉగ్ర రూపంగా ఉంది. ఎందుకు అంటేనమ్మా, ఉగ్రహం అంటే ఎప్పుడైనా సరే కోపము, శాంతము తల్లిలో లక్షణాలు. అంటే మనము తప్పు చేస్తున్నామంటే అమ్మ గంభీరత్వం వస్తుంది.
ఇక్కడ అమ్మ భాగాలలో ముఖ్యమైన భాగం పెదవిగా మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడికి నమస్కారం చేసుకోవటం వల్ల అమ్మవారు మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టడానికే అమ్మ ఆ ఉగ్రహ రూపంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే మనకి ఒక్కోసారి అన్నం తినేటప్పుడు ఎక్కువలు వస్తూ ఉంటాయి, అవునా? ఒకసారి తర్వాత మంచినీళ్ళు తాగండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా భయాన్ని కనుక మనం చెప్పితే తక్కన అది ఎక్కువ లాగిపోతుంది. ఏదైనా ఒక సడన్గా షాక్ విషయం చెప్తే ఎక్కువ లాగిపోతూ ఉంటాయి. అలాగే మనం భయం చాలా భయపడుతున్నటువంటి మనకి ఒక్కసారిగా ఈ అష్టాశక్తి పీఠాలకు వచ్చి ఈ మహాకాళిని కనుక దర్శించుకుంటే కనుక అటువంటి భయాలు తప్పనిసరి తొలగిపోతాయి అని అర్థం. అందుకని అమ్మ అంత ఉగ్రహ రూపంతో ఉంది. పురుహుత్తిగా దేవి పూజలు అందుకుంటుంది. అక్కడ ఏ భాగం పడింది అంటే అమ్మవారి యొక్క పీఠిక భాగం పడింది అని చెప్పేసి అంటారు. పీఠిక అంటే పీఠం, పీఠ భాగం పడినటువంటి భాగం కాబట్టి పిఠాపురము పురుహూతికాదేవిగా అలరాజుతుంది. అక్కడ గ్రామ దేవతగా. ఇక్కడ ఈ క్షేత్రంలో మీరు విశిష్ట చూడబోతే ఇక్కడ 2 సంఘటనలు జరిగాయి. ఇక్కడికి వచ్చాం కాబట్టి ఈ విషయం గురించి చెప్పాలి. ఎందుకంటే మీరు పిఠాపురం వెళితే అక్కడ అమ్మవారి ముందు వేప చెట్టు ఉంటుంది. ఇక్కడ కూడా ఈ ప్రదేశంలో కూడా వీళ్ళు అనుకుని పెట్టారో అనుకోకుండా పెట్టారో తెలియదు, కానీ ఇక్కడ పురోహితిగా ముందు మనకి వేప చెట్టు అనిపిస్తుంది. అంటే అమ్మవారు ఒక్కోసారి ఆడవాళ్ళకి ఇష్టమైన చోట కదలరు, ఇష్టం లేని చోట అసలే ఉండరు అన్నదానికి ఈ స్థలం అమ్మకి ఇష్టమైన ప్రదేశం కాబట్టి ఈ మహిమాన్విత క్షేత్రంలో పురోహితిగా నిరూపించింది. ఇక్కడ అమ్మవారు అక్కడ ఉగ్రహ దేవతగా అంటారు, గ్రామ దేవతగా అంటారు. ఇక్కడ అమ్మవారు మనకి అష్టశక్తి పీఠాలు వీడిని దర్శించుకుంటాం మహాత్గా. ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళకి గాలి భయం, దుష్ట భయం, అలా నరఘోష, దృష్టి దోషం ఇటువంటి ఇత్యాది రోగాలన్నింటిలో కూడా నాశనం చేసేదే ఈవిడ. అందుకనే ఈవిడ ముందు వేప చెట్టు ఉంది. ఈ వేప చెట్టు మన ఎవరైనా అంటారు పాతకాలంలో వేప చెట్టు మనకి అంటే భయాలని దయాలని పోగొడుతుంది అని చెప్పేసి అంటారు కదా. ఆ విషయంలో ఇది కూడా తోడ్పడుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో గిరిజాదేవిగా పూజలు అందుకుంటుంది. ఇక్కడ దేవి యొక్క ఏ భాగం పడ్డది వివరించి. మా గిరిజ ఇప్పుడు మనకి 3 గయలు, ఇప్పుడు 3 గయలు, 3 గయల్లో ఒకటి కాశీ గయ, ఉత్తర గయ. అలాగే ఇక్కడ మనకి పిఠాపురం వెళ్తే ఇందాక పిఠాపురంలో చెప్పారు, అక్కడ ఒక గయ ఉంది. అలాగే ఇక్కడ గయుడు అని చెప్పి 3 భాగాలుగా పడ్డాడు. ఒకటి మన కాశీలో, 2 పిఠాపురంలో, 3 గిరిజాదేవి దగ్గర. ఇక్కడ అమ్మవారి భాగాలలో నాభిస్థానం పడింది అని చెప్పేసి అంటారు. ఇక్కడికి వెళితే మనకి పితృ రుణాలు తీరుతాయి, పితృ శాపాలు తీరుతాయి. అలాగే అంత దూరం వెళ్ళలేనటువంటి వారు ఈ అష్టాశక్తి పీఠాలకు వచ్చినప్పుడు ఈ గిరిజాదేవి నమస్కారం చేసుకుంటే కనుక పితృశాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా. కాబట్టి ఇది మహోన్నత క్షేత్రంలో ఈ అమ్మ దర్శనం మహద్భాయి. మాణిక్యాంబ దేవిగా విరజిల్లుతుంది. ఇక్కడ దేవి యొక్క ఏ భాగం ఇక్కడ పడింది? అయితే ఈ కథకి మూలము, కథ జరిగినటువంటి విషయం కృతయుగంలో జరిగినటువంటిది సతీదేవి యొక్క వీరం. అంటే సతీదేవి వియోగం జరిగినటువంటి, అగ్నిలో దూకినటువంటిది, దక్షయజ్ఞం జరిగినటువంటి ప్రదేశం కూడా దక్షారామం. ఇది ద్రాక్షారామం అనకూడదు ఇప్పుడు కూడా. దక్షారాము దక్షుడు చేసినటువంటి యజ్ఞము చేసినటువంటి ఊరు ప్రదేశం అక్కడ దక్షారామంలో జరిగింది. అక్కడ అమ్మవారి యొక్క కుడి దవడ భాగం పడినటువంటి స్థలము, సతీదేవి వీర్యం జరిగినటువంటి స్థలము ఈ మాణిక్యాంబ. కాబట్టి ఇంకొకటి ఏంటంటే అమ్మవారి యొక్క మణికర్ణము పడినటువంటి చోటు కూడా, చెవిలోని కర్ణ భాగం పడినటువంటిది కూడా అంటారు. కాబట్టి వీడికి మాణిక్యాంబ అని పేరు వచ్చింది. నమస్కారం చేసుకో. రూపిణీ దేవిగా పూజలు అందుకుంటుంది. దేవి యొక్క ఏ భాగం ఇందులో పడింది? అలాగే ఇక్కడ 6 తలలు ఎందుకున్నాయి ఇక్కడ? ఇక్కడ మీరు చూడబోతే అంతర దర్శనాలు చూస్తే ఒకటి మీకు ఆలోచనగా వచ్చినటువంటి భయానకంగా కనిపించింది ఒకటి కాళీమాత. రెండవది ఇక్కడ చూడబోతే మీకు 6 ముఖాలు కనబడుతున్నాయి కదా. అయితే అమ్మవారి యొక్క రూపాలలో అనేక రూపాలలో అస్సాంలో అమ్మవారి యొక్క యోని భాగం పడింది. అక్కడ కామాఖ్యగా పేరైంది. అయితే అక్కడికి మనం వెళ్తే కనుక అమ్మవారి యోని భాగం తప్పితే వేరేది కనపడదు. కానీ ఇక్కడ చూడబోతే 6 ముఖాలుగా కనబడింది. అయితే హరిషడ్వర్గాలు తరగ నరికేది ముఖము.
ముఖము ద్వారానే అనేక రకమైనటువంటి చూస్తాం. కామాలు, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలనేటువంటి ముఖం ద్వారానే నిలబడతాయి. అయితే ఇక్కడ పైన భాగాన్ని మన యోని భాగంగా దర్శనం చేసుకోవాలి. ఈ 5 ముఖాలు కూడా దర్శించుకుంటే హరిషడ్వర్గాలన్నిటి కూడా తెగ నరుగుతాయి అనేది ఈ భాగ లక్ష్యం. అందుకని యోని భాగము ఇక్కడ పడి నమస్కారం చేసుకుంటే మన కామ ప్రేక్షణ అనేది కూడా కామపేక్షణ అంతా కూడా తీరుతుంది అని అర్థం. పిలవడం జరుగుతుంది కదా. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు దగ్గరగా నాకు తెలిసిన వ్యక్తిలాగా మంచిగా అలంకరించుకొని అమ్మవారు ఇక్కడ ఉంది. ఎందుకు చూడబోతే విగ్రహ రూపం ఇక్కడ ఉంది. అయితే చీర కింద మనకి శ్రీచక్రాకారం ఉంటుంది. అయితే ఈవిడి మాధవేశ్వరి అంటారు. కానీ ఈవిడ భాగంలో వ్రేల భాగం పడింది ముఖ్యంగా. అయితే అక్కడ మనం వెళ్తే ఊయల కనబడుతుంది, ఉయ్యాలే కనబడతాయి. మాధవేశ్వరి మన ప్రద్యుమ్నకి వెలుకైతే మనకి వెళ్తే అక్కడ ఉత్తరప్రదేశ్కి వెళ్తే అక్కడ దర్శనం చేసుకుంటే ఈవిడ్ని పెద్దిని ఆవిడ్ని చాలా పేర్లుగా పిలుస్తూ ఉంటారు అక్కడ ఆ ప్రదేశంలో. కానీ అక్కడ అమ్మవారు విరేల భాగం పడింది, అక్కడ ఊయల మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఒకసారి ఒక పెళ్లి వేడుకలలో అమ్మాయిని కొంతమంది దొంగలిస్తారు, ఎత్తుకెళ్ళిపోతుంటే అమ్మవారు కాపాడింది. అమ్మవారిని అక్కడ ముఖ్యంగా కళ్యాణి అని కూడా పిలుస్తూ ఉంటారు, మాధవి అని పిలుస్తూ ఉంటారు. అందుకని ఈవిడ మాధవేశ్వరి. అక్కడ ఇంకొక ఆచారం కూడా ఉంది. ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ అమ్మని నమస్కారం చేసుకుంటే కనుక నిండు ముత్యైదుతనము, సౌభాగ్యము, అలాగే పుత్ర సంతతి కలిగి వాళ్ళకి చాలా లాభాలు కలుస్తాయి. అంటే పెళ్లి కాక ముందు కనుక ఒకసారి వచ్చి పెళ్ళయ్యే ముందు కనుక వచ్చి నమస్కారం చేసుకుంటే కనుక అమ్మవారి అనుగ్రహం కలిగి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వివాహం జరుగుతుంది అని కూడా అంటారు. ఈవిని నమస్కారం చేసుకుని వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా నమస్కారం చేసి వైష్ణవి దేవిని జ్వాలాదేవిగా ఎందుకు పిలుస్తారు? దేవి యొక్క ఏ భాగం అక్కడ పడింది? అంటే అమ్మవారి యొక్క రూపాలలో జ్వాలాక్షేత్రంలో అమ్మవారి యొక్క నాలిక నిటారుగా పడింది, శిరస్సు భాగం కూడా పడింది అంటారు. కాబట్టి నాలుక పడిన క్షేత్రం కాబట్టి అది రూపం లేక అక్కడ జ్యోతి భాగం పడింది ఎక్కువగా. జ్యోతి అంటే దీపం. అందుకని అక్కడికి వెళ్తే మనకి 3 అఖండ దీపాలు కనబడతాయి. కానీ ఇక్కడ ప్రతిరూపంగా ఆవిడ రూపాన్ని ఊహించుకుంటే ఈ విధంగా మారుతుంది. అక్కడ చూడబోతే మీకు ఎడమ చేతి భాగాన ఊష్మాన్నం పట్టుకున్నట్టుగా, కమండలం పట్టుకున్నట్టుగా కనబడుతుంది. అదే జ్వాల, అంటే అదే అగ్నిగా, అలాగే జ్వాలగా నమస్కారం చేసుకుని గద శత్రునాశనం చేస్తుంది. కాబట్టి కొండ కూడా పట్టుకున్న చేతిలో చూస్తే మనకి అమ్మవారిని చతుర్భుజునిగారుగా మనకి నమస్కారం చేసుకుంటే మనకున్నటువంటి చతుర్విధ ఫలితాలన్నీ కూడా అమ్మవారు అందిస్తుంది. మంగళ గౌరిగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ దేవి యొక్క ఏ భాగం పడింది? అమ్మవారి యొక్క భాగాలలో ఇది ఉత్తర గయ అని పిలుస్తూ ఉంటారు. గయలో 3 గయలు, ఆ 3 గయలో ఈ ప్రథమ గయ. ఇక్కడ గయలో మంగళ గౌరిగా విరాజిల్తూ ఉంది. ఈవిడికి వక్షస్థలాలు, మంగళసూత్రం పడిన స్థలము మంగళగౌరి. ఈవిడికి నమస్కారం చేసుకుంటే ఎవరికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అసౌభాగ్యవతి రాదు, అందరికీ సౌభాగ్యం వస్తుంది. వారణాసిలో విశాలాక్షి దేవిగా పిలుస్తున్న శక్తిపీఠంలో దేవి యొక్క ఏ భాగం ఇక్కడ పడింది? ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చెయ్యి, అంటే కుడి చెయ్యి అక్కడ పడింది, ఎడమ చెయ్యి ఇక్కడ పడింది. కుడి చెయ్యి ఏమో ఏకవీర దగ్గర పడింది, ఎడమ చెవి పడిన భాగంగా ఇక్కడ విరాజిల్తుంది విశాలాక్షి. సరస్వతి శక్తిపీఠం, ఇక్కడ దేవి యొక్క ఏ భాగం పడింది? అమ్మవారి యొక్క కుడి చెవి భాగము, ఎడమ కాలు పడిన చోటు కాశ్మీరు సరస్వతి. ఇప్పుడు మనం శృంగేరి అని మనం పిలుచుకున్నటువంటి ఆదిశంకరాచార్య పీఠంగా విరాజే శంకరపీఠం వాళ్ళు అక్కడ అంటే కాశ్మీరులో పడిన పీఠంగా వాటి యొక్క పీఠకి భాగంగా ఆ శక్తి పీఠంగా కాశ్మీరు సరస్వతిని శారదాదేవిగా పిలుస్తారు. ఆవిడే శృంగేరిలో కూడా స్థాపనం జరిగింది. ఇప్పుడు శృంగేరిలోనే ఆవిడ పీఠంగా విరాజిల్తూ ఉంది. ఇప్పుడు ఈ భాగం కూడా మనకి పురాణ ఇతిహాసాల ప్రకారంగా మనకి పాకిస్తాన్లో పడింది అని చెప్పేసి అంటారు. కొంచెం ఆ కాశ్మీర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఉందంటారు. ఇది కూడా ఉంది, కానీ పూర్తిగా వివరాలు అనేటువంటిది ఏమీ తెలియదు. కాకపోతే ఏంటంటే కాశ్మీర్లో ఆ అమ్మ భాగము ఎడమ అరచెయ్యి, ఎడమ కాలు పడినటువంటిగా చెప్పబడతారు, ఎడమ చెవి భాగం పడినటువంటి చెప్పు. పురుహూతిగా ఉజ్జయం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటిక, హరిక్షత్రే కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయం వైష్ణవి, గయా మాంగళి గోరిక, వారణాసి విశాలాక్షి, కాశ్మీరీతు సరస్వతి. ఈ అష్టాదశ సుపీఠాలన్నీ కూడా దర్శించుకున్న తర్వాత మన ప్రధాన ఆలయమైనటువంటి ఉమారామలింగేశ్వరిని దర్శించుకోవడానికి మనం వెళ్తున్నాం.
అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. మధ్యలోనే శ్రీ రామలింగేశ్వర స్వామిని ఎందుకు ప్రతిష్ఠించారు? అమ్మ, స్వామివారు మరకతలింగం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆకుపచ్చ. 1000 జ్యోతిర్లింగాలు చూచే కన్నా ఒక మరకతలింగాన్ని చూస్తే సర్వ పాపాలు పోతాయి. ఇప్పుడు మనం దీపం చూస్తాం, దీపం వెలిగిస్తాం. దీపం మీద మనకి ఏం కనబడుతుంది? జ్యోతి కనబడుతుంది. జ్యోతి మధ్యలో నీవు గమనించినట్టయితే, ఆ జ్యోతిని కంపల్సరీ దర్శించుకుని చూడండి, మధ్యలో మీకు తెల్లగా కనబడుతుంది, అవునా? అదే లింగాకారము, అవునా? పైన మీకు ఎర్రగాను నల్లగా కనబడుతుంది, అదే ప్రకాశము. ఆయన లింగం అయితే ప్రకాశం శక్తి. అంటే ఈయన మధ్యలో ఉండడం వల్ల ఈయన జ్యోతి, ఆయన పైన వచ్చే ప్రకాశమే ఈ శక్తి పీఠాలన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకాశము సర్వము వ్యాపించమే శక్తి లక్షణం. సర్వం, ఆ శక్తి లేకపోతే జ్యోతికి విలువ లేదు. ఆ శక్తి ద్వారానే చీకటి అంధకారాన్ని తొలగిస్తుంది దీపం. కాబట్టి మధ్యలో దీపమే ఈయన శివలింగం, ప్రకాశమే ఈ ప్రకాశి. అందుకని ఈయన్ని మధ్యలో పెట్టి చుట్టూరు శక్తి పీఠాలు పెట్టారు. అందుకని ప్రకాశమే శక్తి, శక్తి స్వరూపమే ఈ అష్టాశక్తి పీఠాలు. ఈయనే మెయిన్ ముఖ్యమైనటువంటి ప్రధాన ఆలయంలో మరకత శివలింగంగా విరాజిల్లుతున్నాడు. తర్వాత పార్వతీదేవి. శంకరుని పక్కనే పార్వతీదేవి ఉంటుంది. ఇక్కడ ఎందుకు ప్రత్యేకంగా పెట్టడం జరిగింది? పార్వతికి ముందు జన్మ సతీదేవి. సతీదేవి యొక్క దేహఖండాలే ఈ ఒక అష్టాశక్తి పీఠాలు. ఆ దేహఖండాల్లో ముఖ్యమైనటువంటి భాగము మరో జన్మ పార్వతిగా జన్మించింది. ఈ పార్వతిని నమస్కారం చేసుకున్న, ఈ శక్తి పీఠాలు దర్శనం చేసుకున్న ఒకటే. కాబట్టి ఈ పార్వతియే ఈ శక్తి పీఠాలు, కాబట్టి పార్వతియే సతీదేవి, కాబట్టి ఈ సతీదేవి స్వరూపం శక్తి పీఠాలు. కాబట్టి ఈవెన్ ఈ సతీదేవిగా పూర్తిగా నమస్కారం చేసుకోగలుగుతున్నాను అనమాట. సతీదేవియే పార్వతిగా నమస్కారం చేసుకుని పార్వతిగా నమస్కారం చేసుకోవాలి. అది అమ్మ, మేము ఆంధ్ర నుంచి వచ్చామమ్మ తెలంగాణకి. ఇక్కడ మేము వృత్తిగా మామిడి తోటలో పనులుకొని వచ్చాము. అక్కడ నుండి ఇక్కడ పనిచేయడానికి ఖాళీ ఉందరమ్మ అని చెప్పానని గుడి వాళ్ళు మమ్మల్ని పిలిచారు. వచ్చి గుడిలో సేవ చేస్తున్నామమ్మ. ఈ అమ్మల గురించి మరి అయ్యగారులు కానివ్వండి, ఇంకా వచ్చే భక్తులు కానివ్వండి, మీరు ఉండండి, సేవ చేసుకోండి, మీరు వెళ్ళొద్దు అని చెప్పానని భక్తులందరూ కూడా, చూసిన వాళ్ళందరూ మీకు ఇది ఒక ప్రాప్తి, మీకు ఇది ఒక గొప్ప వరం లాంటిది అని చెప్పానని చెప్పడం జరుగుతూ ఉంది. అదే ప్రకారంగా మరి మేము కూడా ఓపికగా ఇద్దరం భార్యాభర్తలు ఉన్నాం ఇక్కడ. ఇంత గుడిని కూడా మరి మీరు కూడా చూశారు కమ్మా, శుభ్రంగా ఉందా? ఉంది. బాగుంది కదా. ఆ విధంగా మరి ఆ తల్లులు మాకు శక్తిని ఇస్తున్నారు, మేము చేయగలుగుతున్నాం అమ్మా. అదే ప్రకారంగా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కిన వాళ్ళు మరి మాకు సహాయం, మా కార్యక్రమాలు అవుతున్నాయి. మరి మేము ఒడి బియ్యాలు కూడా వస్తున్నాం, ఉడుగులు పోయటకు వస్తున్నాం, ఒడి బియ్యాలు పోస్తున్నారు. అదేవిధంగా మరి అమ్మలు కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నారని చెప్పని చెప్పుకుంటున్నారు. ఈ క్షేత్రాన్ని నిర్మించిన పెద్దలకి, మరి అయ్యగారులకి, వీరందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? కొమరవెల్లి నుండి వచ్చినాం. మీ పేరు? సమ్మక్క. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇంత ముందుకు చాలా సార్లు వచ్చామండి. ఏమైనా కోరికలు మీ కోరికలు అంటే వచ్చినప్పుడు మనశ్శాంతి మంచిగా ఉంటుంది, అంతే వచ్చినాం. కోరికలు ఏం మొక్కుకోలే, ఏం లేదు. ఇప్పటి నుండి మొక్కుకుంటాం, తీరుతాయని వస్తున్నాం. ఏంటిదంటే ఇక్కడ ఓడి బియ్యం పోస్తే చాలా బాగా మంచి జరుగుతుంది అనుకుంటారు కదా, మీరు ఎప్పుడైనా పోస్తారా? చాలా మంది పోస్తున్నారు, మేము కూడా అనుకునేవి జరుగుతున్నాయి, పోయాలని అనుకుంటున్నాం. చెప్పండి, మీ పేరేం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు వసంత, మాది కొమరవెల్లి నుంచి దర్శనానికి వచ్చినాము. ఇక్కడ అమ్మవారు బాగా పూజలు బాగా ప్రత్యేకత, పూజలు బాగా చేస్తారు, వడిబియ్యాలు బాగా వస్తారు. అమ్మవారు మొక్కుకున్న కోరికలు తీరుస్తుందని అందరి నమ్మకం, అందుకే వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇదే ఫస్ట్ టైం వచ్చారా? ఇప్పటికీ 3 times వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఒకే దగ్గర ఇన్ని శక్తి పీఠాలు, అమ్మవారిని 18 శక్తి పీఠాలు దర్శించుకోవడం, మంచి కోరికలు తీరుతాయి. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? అంతా ఇక్కడ అంతా చూసుకునే విధానం, ఏర్పాట్లు ఇట్లా బాగానే ఉన్నాయి, మంచి జరుగుతుందని వస్తున్నాం మేము కూడా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? మాది గుర్జగుంట. దేవుని దర్శనం కోసం ఇక్కడ కొత్తగా ఉందని రావడం జరిగింది. భక్తులు చెప్పేదాన్ని బట్టి వస్తే నాకు ఇక్కడ ప్రశాంతంగా అనిపించింది. ఇంతమంది శక్తిపీఠాలు ఇక్కడ ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఈ శక్తిపీఠాలను చూస్తే నాకు చాలా
ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది.